ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రేమైన పరలోకమందున తండ్రి, సర్వశక్తి సర్వాధికారం కలిగినటువంటి మా దేవ, సర్వకృపలకు దాతమైనటువంటి మా తండ్రి, సమస్తమును మహత్తు గల మాట చేత నిర్వహించుచున్నటువంటి మా దేవ, మహాకాశములో పట్టజాలినటువంటి మా తండ్రి, సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు, శాశ్వత కాలం మొదలు శాశ్వత కాలం వరకు పూజింపబడుతున్నటువంటి మా దేవ, సర్వాధికారి అయిన దేవుడివై ఉండి నిరంతరము స్తోత్రార్హుడమైనటువంటి మా దేవ, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చినటువంటి మా దేవ, 10,000లో అతి కాంక్షణీయుడమైనటువంటి మా తండ్రి, 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని ఉన్నటువంటి మా దేవ, మహాసామర్థ్యం కలిగినటువంటి మా తండ్రి, సర్వశక్తిమంతుడమైనటువంటి మా దేవ, యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన ఘనమైన పూజనీయమైన మహిమగల ఉన్నత పరిశుద్ధ నామమున, అన్ని నామముల కంటే మిక్కిలి హెచ్చైనటువంటి నామమున, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమైన మధురమైన నామమున నీ ప్రేమైన పాదముల చెంత ఈ సాయంకాలము బైబిల్ స్టడీ సందర్భంగా ప్రభా మేము నీ సన్నిధిలో రాగలుగుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి దివ్య తరుణాన్ని బట్టి మేము మిమ్మల్ని స్తుతించి కీర్తించి పూజించి మహింపరుస్తూ ఉంటున్నాం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉన్నానని సెలవిచ్చిన మా దేవ, మా మధ్యన మీరు ఉన్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ అనాదికాల సంకల్పం చొప్పున ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో మీరు మమ్మల్ని ముందుగానే ఎరిగి ప్రభా, మీరు నీ సొంత సమయంలో మీరు మమ్మల్ని ఏర్పరచుకొని నిర్ణయించి ఈ కుమారుని ఈ లోకాన్ని పంపించి ప్రేమైన మా ప్రభా, మీరు మమ్మల్ని పిలిచి నీతిమంతులుగా తీర్చిన అపారమైనటువంటి నీ ప్రేమకై స్తోత్రములు వందనము చెల్లిస్తూ ఉంటున్నాం. నూతన సృష్టిగా మీరు మమ్మల్ని చేసినందుకు కొరకై స్తోత్రాలు. నూతన జన్మ అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకై స్తోత్రాలు. ప్రేమైన మా ప్రభా, మా కొరకై మీరు చేసిన గొప్ప బలియాగమును బట్టి మేము మిమ్మల్ని స్తుతించి కీర్తించి గణపరుస్తూ ఉంటున్నాం. ప్రేమైన మా ప్రభా, నీ యొక్క గొప్ప నామమును బట్టి ప్రభా మేము మిమ్మల్ని పూజించి కీర్తించి మహిమపరుస్తూ ఉంటా ఉన్నాం. నమ్మకమైనటువంటి మా దేవ, యేసుక్రీస్తు ప్రభువులో ప్రభా పరలోక సంబంధముకు ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమైన మా ప్రభా, అలాగున దినదినము ప్రభా నీ కృపచేత మీరు మమ్మల్ని తృప్తిపరుస్తూ దినదినము ప్రభా నీ ఆత్మచేత మీరు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నీ ప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి మా ప్రభువా, అలాగున ఏర్పరచబడిన నీ ప్రియులంగా ఈ సాయంకాలం ప్రభా మీ యొక్క నామమును బట్టి ప్రభా మేము మీ యొక్క వాక్యము చుట్టూ రాగలుగుట కొరకై మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మేము మిమ్మల్ని స్తుతించి కీర్తించి కనపరుస్తూ ఉంటా ఉన్నాం. ప్రేమైన మా ప్రభా, ఈ సాయంకాలం ఈ బైబిల్ స్టడీ అంశమును ప్రభా మేము కూడి రాగలుగుట ఈ బైబిల్ అధ్యయనమును ప్రభా మీరే మాకు ఆశీర్వాదకరంగా దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మేము ఏమి నేర్చుకోవాలనో ప్రభా మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి మా ప్రభా, నీ ఆత్మ ద్వారా ప్రభా మీరు మాకు బోధించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ ఆత్మ అభిషేకము చొప్పున ప్రభా మీరు మాకు నేర్పించవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైన మా ప్రభా, మీరు లేకుండా మేమేమి చేయలేం కనుకనే మీ మీద మేము ఆధారపడుతూ ఉంటా ఉన్నాం. ప్రేమైన మా ప్రభా, పరలోకము నుండి సింహాసనము నుండి 2 కెరూబుల మధ్య నుండి కరుణాపీఠం మీద నుండి మీ మిక్కిలి నిమ్మలమైన మధురమైన స్వరాన్ని మీరు మాకు వినిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటా ఉన్నాం. ప్రేమైనటువంటి మా ప్రభా, అలాగున నీ యొక్క వాక్యమందు మేము ఆనందించినట్లు కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములను బట్టి నేను సంతోషించుచున్నాను అని సెలవిచ్చినట్లుగా నీ వాక్యమును బట్టి మేము ఆనందించే వారిగా సంతోషించేటువంటి వారిగా ప్రభా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమైనటువంటి మా ప్రభా, అలాగున కీర్తనలు 119-18 వచనంలో నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులు తెరవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమైన మా ప్రభా, ఈ సమయంలో ఎంతో ఆశతో మీ వైపే ప్రభా మా కన్నులు మీ వైపే పైకి
మేము ఎత్తుకొని ఉంటూ ఉండగా ప్రభా మీరే మాకు సహాయం దయచేయండి. మీ గుప్పిలి విప్పి మా ప్రతి అక్కరను ప్రభా మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రతి వారి హృదయాలను మీరు ప్రభా తెరవజేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి మనోనేత్రమును ప్రభా మీరు వెలిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభాని మీ వాక్యము సర్వశక్తితో, సర్వ సంపూర్ణతతో, సరళతతో, అధికారముతో ప్రభా విడుదల కాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 55:11 ప్రభా మీరు పంపిన కార్యమును నెరవేర్చే అనుకూలమైనటువంటి వచనాన్ని ప్రభా మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉంటామున్నాం. ఏమైనా మా ప్రభా అలాగున మేము పాడే పాటలు, వాయిద్యములు, వాక్య ధ్యానము, నోటి మాటలు మీకెంతో అంగీకారముగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అంధకార అపవాది చీకటి శక్తుల ప్రభావం అంతటిని యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామమున మేము గద్దించి బంధించి దూరపరుస్తూ ఉంటామున్నాం. కలవరి శిలువలో మీరు కార్చిన అమూల్యమైనటువంటి రక్తాన్ని విశ్వాసముతో మా ప్రాణాత్మ దేహములపై, ఈ స్థలమంతటిపై ప్రోక్షించుకుంటూ వస్తూ ఉంటున్నాం. సకల మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీ నామమునకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 619 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 521. టామిల్ 580. లోకము నాకు నన్ను దేవా నా దేవా ఉప్పుగా చేసేటివి. ఇంగ్లీష్ పాట చేదయుండవేమో
దేవా రుచిగా మార్చితివి నా రోత హృదయం నూతన పరచి నా రోత హృదయం నూతన పరచి పరమము తోడని నింపిన దేవుండవు పరమము తోడని నింపిన దేవుండవు అద్భుత దేవా నా దేవా నింపిన దేవుండవు అద్భుత దేవా నా దేవా నింపిన దేవుండవు కరుణాకు ఇలలో ప్రభు క్రీస్తు రుచి కరుణాకు ఇలలో ప్రభు క్రీస్తు రుచి నిరతము నే చూపునట్లు కుమ్మరించుము నన్ను నిరతము నే చూపునట్లు కుమ్మరించుము నన్ను అద్భుత దేవా నా దేవా కుమ్మరించుము నన్ను అద్భుత దేవా నా దేవా కుమ్మరించుము నన్ను నీ నిత్య జీవం నీ సంతోషం నీ నిత్య జీవం నీ సంతోషం నిత్య సమాధానమిచ్చి భద్రపరచితివి నిత్య సమాధానమిచ్చి భద్రపరచితివి అద్భుత దేవా నా దేవా భద్రపరచితివి అద్భుత దేవా నా దేవా భద్రపరచితివి నేనోరనైలే బహు దుఃఖపడినా నేనోరనైలే బహు దుఃఖపడినా ఎన్నడైనా విడువక శ్రేష్ఠ గొప్పగా మార్చుచున్నా ఎన్నడైనా విడువక గొప్పగా మార్చుచున్నా అద్భుత దేవా నా దేవా గొప్పగా మార్చుచున్నా
పాట సంఖ్య 494, పాత పుస్తకంలో 422. క్యామెల్ 629. నే యేసుని వెలుగులో నడిచెదను. వెలుగులో నడచెదను, రాత్రి పగలాయనతో నడచెదను, వెలుగు నడచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు. నడచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు హస్తముతో, జయగంతును యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడచెదను, కారంబగు చీకటిలో భయపడను, ఆత్మతో పాడుతూ సాగిపోవుదును, యేసుడే నా ప్రియుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండా జయగంతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడచెదను, వెలుగులో ప్రభు స్వరము వినుచుండును, సర్వమిచ్చెదను, చెంతనుండెదను, యేసుడే ప్రేమామయుడు. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండా జయగంతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, దిన సాయమునే పొందెదను, సుఖ దుఃఖమున మరణమైన యేసుడే నా యంట నుండును. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండా జయగంతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, నా దృష్టిని ప్రభుపై ఉంచెదను, శిల్వ ధ్వజమును వెళ్ళెదను, యేసుడే నా చెంత నుండును. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండా జయగంతును, యేసునే వెంబడింతును. పాట సంఖ్య 463, కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 747. ఈ పాటలో 3 చరణాలు పాడుకుందాం. 1, 3, 5. 1, 3, 5. ప్రభు ప్రజలారా రయమున రండి,
ప్రజలారా దయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతము రండి, యెహోవా వెలుగులో నడుతము రండి. అంత్యదినములందు కొంతనలేనట్టి, అంత్యదినములందు కొంతనలేనట్టి, మందిర పర్వత శోభను గాంచగా, మందిర పర్వత శోభను గాంచగా, ఉన్నత పర్వత శిఖరమనుండి మహిమతో ఉన్నత పర్వత శిఖరమనుండి మహిమతో ప్రభు ప్రజలారా దయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతము రండి, యెహోవా వెలుగులో నడుతము రండి. యెహోవా వంతు ఆయన జనమే, యెహోవా వంతు ఆయన జనమే, యాకోబే తన స్వాస్థ్యం వాయే, యాకోబే తన స్వాస్థ్యం వాయే. భీకర ఎడరిలో కనుగొనే వానిని ఎంచెను కాచెను కనుపావగను, భీకర ఎడరిలో కనుగొనే వానిని ఎంచెను కాచెను కనుపావగను. ప్రభు ప్రజలారా దయమున రండి, వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతము రండి, యెహోవా వెలుగులో నడుతము రండి. దేవుని మందిర ప్రత్యక్షతలు, దేవుని మందిర ప్రత్యక్షతలు, సజీవ సంఘ మందుల నింపెను, సజీవ సంఘ మందుల నింపెను, సత్యమునకు నిధి ఆధారమును, స్తంభముగానై స్థిరముగను ఉండెను, సత్యమునకు నిధి ఆధారమును, స్తంభముగానై స్థిరముగను ఉండెను. ప్రభు ప్రజలారా దయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతము రండి, యెహోవా వెలుగులో నడుతము రండి. దేవుని వాక్యం వెనుక పూర్వం ఇంగ్లీష్లో 58వ పాట, హిమ్ నెంబర్ 58, when we walk with the Lord in the light of His word. When we walk with the Lord in the light of His word, what a glory He sheds on our way. While we do His good will, He abides with us still, and with all who will trust and obey. Trust and obey,
to trust and obey. Not a shadow can bright, not a cloud in the sky, but a smile quickly drives it away. Not a doubt nor a fear, not a sign nor a tear can abide while we trust and obey. Trust and obey, for there's no other way to be happy in Jesus, but to trust and obey. Not a burden we bear, not a sorrow we share, but a God here richly repay. Not a grief or a loss, not a frown or a cross, but His blood if we trust and obey. Trust and obey, for there's no other way to be happy in Jesus, but to trust and obey. But we never can prove the delights of His love until all on the altar we lay. For the favor He shows and the joy He bestows are for them who will trust and obey. Trust and obey, for there's no other way to be happy in Jesus, but to trust and obey. There in fellowship sweet, we will sit at His feet, all will not by His side in the way. What He says we will do, when He sends we will go. Never fear, only trust and obey. Trust and obey, for there's no other way to be happy in Jesus, but to trust and obey. బైబిల్ ఎత్తుకొని బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. అశ్రేష్టంబ గ్రంథములు. అశ్రేష్టంబ గ్రంథములు చోట చూసిన ఆదరణయున్నది. సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old book, to find the words of comfort wherever you may go. In sorrow or in pain, His promises are plain. So keep on believing in the grand old book. So keep on believing in the grand old book. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియమైన పరలోకమందున తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామమున మీ ప్రియమైన పాదముల చెంత ఈ సాయంకాలం బైబిల్ స్టడీ సందర్భంగా మేము రాగలుగుటకు మీరు మాకు అనుగ్రహించిన సమయముకై స్తోత్రాలు. సమయంలో సియోన్ గీతాల్లో నుండి కొన్ని పాటలు మేము పాడుకోగలుగుటకు
మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకే స్తోత్రాలు. సమయంలో నీ వాక్యాన్ని మేమందరం కలిసి నీ ఆత్మ ద్వారా ధ్యానించినై ఉంటుండగా ప్రేమైన మా ప్రభువా, నీ కృప చొప్పున నీ వాక్యమును మాకు బోధించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ వాక్యమును మా గ్రాహ్యమునకు ప్రభువా మీరు తీసుకురమ్మని ప్రభువా, నీ వాక్యము ప్రభువా మా జీవితములలో ప్రభువా కార్యకారి కాగలుగునట్లు ప్రభువా మీరే మా మనస్సులను లూకా 29:45 ప్రకారంగా తెరవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి మా ప్రభువా, అలాగున నీ దాసిన యోగ్యన పాత్రని కేవలం నిష్ప్రయోజకుని ప్రభువా, నీ ప్రజల నిలబట్టకైనా నీ వాక్యమును వివరించుటకైనా ఏ అర్హత లేనటువంటి వాడిని కనికరించి నన్ను కడిగి పవిత్రపరిచి మీ చేతిలో దాచి మీ చేతి నీడలో కప్పి మీ మాటల నోట నుంచి మీ కార్యమును మీరు నెరవేర్చవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. నిర్గమకాండం 4:12 మా పక్షంగా మీరు నెరవేర్చవలసిందిగా కోరుతూ శత్రువాని క్రియలన్నిటినీ యేసు ప్రభు నామమున గద్దించి బంధిస్తూ కలువరి శిలువ రక్తధారుల క్రింది మనల్ని తెచ్చుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ రాత్రి మన ధ్యానం కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి 2 ప్రాముఖ్యమైన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. The book of Revelation chapter 22 and verse 7. We are reading all together, please. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. తెస్సలోనికీయులు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 1 Thessalonians chapter 5 and verse 5. We are reading all together, please. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. దయగల దేవుడు చదివిన వాక్య భాగముల ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని ఆధారం చేసుకుని గత కొన్ని దినాల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక మనం నివసించేటువంటి ఈ కాలము ప్రభు యొక్క రాకడకు బహు సమీపంగా మనం ఉండేటువంటి కాలముగా పేర్కొనబడుతూ ఉంటున్నది. గత దినాల్లో మనం చూస్తూ వచ్చాం. కనుక ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తూ బాధిస్తూ అలాగున కుదిపి వేస్తున్నటువంటి ఈ యొక్క వైరస్, ఈ తెగులు అనేటువంటిది ప్రభు అయినటువంటి రాకడకు ముందుగా ఉన్నవని లేఖనాల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనేమి, అలాగున హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలోనేమి 5వ వచనంలో మనం గద్దినాల్లో చూస్తూ వచ్చినాం. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందుగా అనేకమైన కరువులు, అనేకమైనటువంటి అలాగున భూకంపములు, కరువు ఈ యొక్క ఇలాంటి పరిస్థితులు అనగా తెగుళ్ళు వస్తున్నవి అన్నటువంటిది దేవుని వాక్యం ఘోషిస్తూ ఉంటున్నది. కనుక ఈ దినాల్లో ప్రభు రాకడ సమీపమైన దినాల్లో మనం ఎలాగున ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. తెస్సలోనిక పత్రికను తీసుకొని మనం గత కొన్ని దినాలుగా కొన్ని విషయాల్ని మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడను గురించి పౌలు తెస్సలోనికకు రాస్తూ కనుక 1 తెస్సలోనిక 2వ తెస్సలోనిక, 1 తెస్సలోనిక ఏమో క్రీస్తు దినాన్ని గురించి, 2వ తెస్సలోనిక ఏమో ప్రభు దినాన్ని గురించి రాయబడిన మాటలుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఈ 1 తెస్సలోనికల 5 అధ్యాయాలు, ప్రతి అధ్యాయం యొక్క చివరి భాగాల్లో ప్రభు రాకడను గురించి పౌలు మెన్షన్ చేస్తూ ఉండడం మనం చూడగలుగుతున్నాం. 4 అధ్యాయాల్లో 4 విషయాల్ని మనం నేర్చుకుంటూ వచ్చినాం. మొదటి అధ్యాయంలో ఆయన రాకడ కొరకై కనిపెట్టవలసినటువంటి వారంగా మనం ఉండాలని, we should wait for the coming of the Lord అన్నటువంటిది నేర్పించబడుతూ వచ్చినాం. అదేలాగున 2వ అధ్యాయంలో క్రీస్తు యేసు సంఘములను పోలి నడుచుకున్నటువంటి వారిగా, అనగా ఫాలోయర్స్ ఆఫ్ ద చర్చెస్ విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్. అంటే ఇంకో మాట చెప్పాలంటే క్రీస్తు ప్రభువును వెంబడించేటువంటి వారంగా అనగా మనం ఉండాలని నేర్పించబడుతూ వచ్చినాం. 3వ అధ్యాయంలో మనం నేర్పించబడుతూ వచ్చినాము
కనుక పరిశుద్ధత విషయమై అనింద్యమైనటువంటి వారిగా మనం ఉండాలని, హోలీ బ్లేమ్లెస్ ఇన్ హోలీనెస్ అన్నటువంటిది మనం నేర్పించబడుతూ వచ్చినాం. 4వ అధ్యాయంలో ప్రభువును లేక క్రీస్తును సంతోషపెట్టేటువంటి వారిగా మనం ఉండాలని. కనుక ప్రభు త్వరగా రానే ఉన్నాడు. కనుక మనం ఎలాగునా ప్రభుని ఎదుర్కోవాలంటే ఈ దివ్యమైనటువంటి లక్షణాలు, వీ షుడ్ ప్లీజ్ క్రైస్ట్ అట్ ఎనీ కాస్ట్ బై ఆల్ మీన్స్. కనుక క్రయం ఎంతైనా వెతికి సరే మనము క్రీస్తును సంతోషపెట్టే వారిగా ఉండాలి. 5వ అధ్యాయంలో గత కొన్ని దినాల నుంచి మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం. కనుక 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట 5వ వచనంలో ఏం రాయబడుతుంది? మీరందరూ వెలుగు సంబంధులు. కనుక ప్రభు యొక్క రాకడలో మనం ఎలాగున ఉండాలని ప్రభు ద్వారా బోధించబడుతూ వచ్చినామంటే వీ షుడ్ బి ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. కనుక వెలుగు సంబంధులుగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉంటా ఉన్నాడు. కనుక ఈ ప్రభువైన రాకడ, ప్రభువైన దేవుని రాకడ అది వెలుగుకు పగటికి సాదృశ్యంగా రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకుందాము. కనుక రాత్రి చాలా గడిచి అనగా రాత్రి అయిపోయింది, పగలు సమీపంగా ఉంది, ప్రభు రాకడ వేళ అయినది. గనుక మనము జాగరూకులంగా ఉండాలని దేవుని వాక్యం అనేకమైన చోట్ల మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కనుక వెలుగు సంబంధం, ఎవరు వెలుగు సంబంధులు? హౌ కెన్ ఐ బి ద చైల్డ్ ఆఫ్ లైట్ ఆర్ బి ద చిల్డ్రన్ ఆఫ్ లైట్? మనము ఎలాగున వెలుగు సంబంధులుగా ఉంటాం. ఇదివరకు 3 విషయాలు నేర్చుకుంటా వచ్చినాం. వెలుగు సంబంధులు ఎవరు అంటే దేవుని వాక్యంలో మొట్టమొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఎవరు ఈయన అంటే ఈజ్ ద ఫోర్ రన్నర్, అనగా ప్రభు యొక్క రాకడకు ముందుగా వచ్చినటువంటి వాడు. కనుక ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి 2వ రాకడకు ముందుగా నీవు నేను ఉంటూ ఉన్నాం. కనుక నీవు నేను ఆయన రాకడను గురించి, ఆయన మార్గము సరళము పరిచేదాని కొరకై, ప్రజలను ఆత్మీయమైన వెలుగులోనికి నడిపించేదాని కొరకై నువ్వు నేను ఫోర్ రన్నర్స్ గా ఈ లోకంలో ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. అందుకొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈజ్ అ ఫోర్ రన్నర్. ఆయన ముందుగా, మనకంటే ముందుగా ప్రవేశించినాడు. ఎక్కడికి? పరలోకంలోనికి. కనుక మన కొరకే ఆయన స్థలము సిద్ధపరచనై ఉంటున్నాడు. కనుక వెలుగు సంబంధులు ఎవరు అంటే దోస్ హు ఆర్ ఫోర్ రన్నర్స్. ఇఫ్ యు ప్రీచ్ క్రైస్ట్, ఇఫ్ యు టీచ్ క్రైస్ట్, ఇఫ్ యు ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య స్వార్థను నువ్వు ప్రకటించేటువంటి వాడవైతే, కనుక నిష్కాపట్యమైన పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి అలాగనే నువ్వు జీవించే వాడవైతే యు ఆర్ ఆల్సో ఫోర్ రన్నర్. యు షుడ్ బి ఫోర్ రన్నర్. రెండవది ఏం నేర్చుకుంటూ వచ్చినాము? వి షుడ్ బి ఎగ్జాంపుల్స్ ఆర్ ఎన్సాంపుల్స్. కనుక మనము లోకమునకు మాదిరికరమైనటువంటి వారిగా మనం ఉండాలని మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో తదుపరి 16వ వచనంలో చూస్తూ వచ్చినాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి కట్టబడిన పట్టణము మరుగై ఉండనేరదు అని సెలవిచ్చబడుతూ తర్వాత 16వ వచనంలో ఏం రాయబడుతూ ఉన్నదని మనం చూస్తూ వచ్చినామంటే అక్కడ మీ వెలుగు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించుడి. కనుక వి షుడ్ బి ఎగ్జాంపుల్స్. దాని గురించి మనం ధ్యానం చేసినాం. గడిచిన బైబిల్ స్టడీలో 3వదిగా మనం ఏం ధ్యానం చేస్తా వచ్చినామంటే వి షుడ్ బి మిషనరీస్. అంటే మిషనరీస్ అంటే ఏదో పెద్ద టైటిల్ ఉంది అనుకుంటా ఉన్నాము. కనుక మిషనరీస్ అంటే అర్థమైంది దోస్ హూ వర్క్ ఫర్ ద లార్డ్, those who are on the mission, those who are on the work the Lord which has handed over to them. ఎవరికైతే దేవుడు పని అప్పగించినాడో ఆ పనిని చేసేవారిని ఏమంటాము? మిషనరీస్ అని అంటాం. అందుకొరకే దేవుని వాక్యంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తా వచ్చినాం. కనుక మీరు ఏదైతే చీకటిలో వింటారో అది ఎక్కడ చెప్పండి? వెలుగులో చెప్పండి. అంటే దాని అర్థమైంది, hear God's small still voice in all confidence. Hear God's small still voice personally, privately. కనుక రహస్యంగా, వ్యక్తిగతంగా దేవుని స్వరం విని ఏం చేయాలా? వెలుగులో దాన్ని చెప్పేటువంటి వారంగా. ఈ దినాన
నాలుగవది మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. హూ ఆర్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ లైట్? వెలుగు సంబంధులు అంటే ఎవరు? దేవుని యొక్క వాక్యంలో మనము 2 మాటలు మనం చదువుదాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇదంతా మనం చదవం కానీ సమయం లేదు. 8వ వచనం నుండి మనము 21వ వచనం వరకు మనం చదువుతూ వచ్చినట్లయితే అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే 8వ వచనంలో ప్రభువునందు వెలుగై ఉన్నారు. 9వ వచనంలో వెలుగు ఫలము అని చెప్పబడుతుంది. 10వ వచనంలో వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడే అని చెప్పబడుతుంది. 11వ వచనంలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక అని చెప్పబడుతుంది. అదేలాగున 12వ వచనంలో అవమానకరమైనటువంటి వాటిని విడిచిపెట్టవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అలాగున క్రీస్తు వెలుగు మనపై ప్రకాశించు. ఈ మాటలన్నీ మనం చదువుతూ ఉంటే వీళ్ళందరికీ ఒక పేరు మనం పెడతా ఉంటున్నాం. ఏం పేరంటే, వీరందరూ ఎవరంటే, వీరందరూ కేవలము రక్షింపబడిన వారు కాదు, కేవలము మార్పు చేయబడినటువంటి వారు మాత్రమే కాదు. ఎవరు వీళ్ళంటే రూపాంతరము చెందబడినటువంటి రూపాంతరం అనగా దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ట్రూలీ ట్రాన్స్ఫార్మ్డ్. ద వండర్ఫుల్ వర్క్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ wrought in the lives of these people. ఈ ప్రజల జీవితాల్లో దేవుని యొక్క రూపాంతర ప్రక్రియ జరపబడినటువంటిది. రూపాంతరము, ఇట్స్ అ వండర్ఫుల్ వర్డ్. ఏంటండి రూపాంతరం అంటే? ఏంది రూపాంతరం అంటే? మార్పు చెందేది రూపాంతరమా? బహు త్వరగా మనం చెప్పేస్తాం. దీని గురించి నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఇష్టపడతా ఉంటావునా? ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఇష్టపడతా. మనకు బాహ్యంగా కనబడేటువంటి రెండింటిని మీ మధ్య తీసుకొని రావాలని ఇష్టపడుతుంటున్నాను. ఒకటేమో గొంగలి పురుగు, ఇంకొకటేమో ఊసరబెల్లి. గొంగలి పురుగు, ఊసరబెల్లి రెండింటిని నేను మీ మధ్యకి తీసుకొని రావాలని ఇష్టపడుతుంటున్నాను. ఊసరబెల్లి ఏం చేస్తుందండి? ఊసరబెల్లి ఏం చేస్తుంది? రంగులు మారుస్తుంది. రంగు ఎంతసేపట్లో మారుస్తుంది? క్షణంలో మారుస్తుంది రంగు. ఊసరబెల్లి అనేటువంటిది అంటే ఇది మార్పే. అదేలాగున ఈ యొక్క గొంగలి పురుగు అనేటువంటిది మనం ఎరుగుదాం, చదువుకున్నటువంటి పాఠాల్లో కూడా మనం చూస్తాం. ఒక ప్రక్రియ ద్వారా అది ఒక దినం ఏంగా మారుతుంది? అందమైనటువంటి బటర్ఫ్లైగా మారుతుంది, సీతాకోక చిలుకగా అది మారుతుంది. చూడండి, 2 మార్పులే. వి సీ 2 చేంజెస్ హియర్ కదా. 2 మార్పులుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అయితే వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వాట్ ఈస్ చేంజ్? రంగు మార్చేటువంటిది చేంజ్ అనేటువంటిది. కనుక ఇక్కడ క్యాటర్పిల్లర్ అనేటువంటిది బటర్ఫ్లై ఆ దశలోనికి వచ్చేదానికి కొన్ని దశలుగా అది వెళుతుంది కదా. అవునా కదండి? కనుక క్యాటర్పిల్లర్ బటర్ఫ్లై డ్రెస్ వేసుకొని అట్లా కనబడదు అది ఒక నిమిషంలో కదా, కనబడదు. సో దేర్ ఫోర్ ప్రభు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే క్రైస్తవ జీవితం, విశ్వాస సంబంధమైన జీవితం, వెలుగు సంబంధులుగా ఉండే జీవితము ఇదేదో ఉన్న పాటున మార్పు చెందేటువంటిది కాదు. ఇదేదో సాతాను కూడా వాడు కూడా ఒక మార్పు. ఏం మార్పు? వెలుగు దూత వేషం. కనుక ఇదేదో వేషం మార్చుకునేటువంటిది కాదు రూపాంతర క్రియ. నా ఐ వాంటెడ్ టు టాక్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనగా ఈ యొక్క రూపాంతర జీవితము అన్నటువంటి దాని గురించి మనమందరం కలిసి ధ్యానించనే ఉంటా ఉన్నాం. రూపాంతర జీవితము అన్నదాన్ని. దీని కొరకే దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 అండ్ వర్స్ 1 and 2. మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటున్నామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న
దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ఈ మాట మనకు బయలుపరచబడతా ఉన్నది. ఏంటిది? రూపాంతరము పొందుడి అన్నటువంటి మాట. కనుక గాడ్ ఎక్స్పెక్ట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ప్రభువారు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఈ రూపాంతరమును ఆయన చూడాలని ఇష్టపడతా ఉంటున్నాడు. ఇఫ్ వి ఆర్ ట్రూలీ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్, వి ఆర్ ట్రూలీ ద ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్. మనం నిజంగా వెలుగు సంబంధులు మనం చెప్పుకుంటే నిజంగా మనం రూపాంతరము చెందినటువంటి వారిగా మనం ఉండాలి. కనుక ఈ భాగంలో ఒక 7 సంగతులు క్లుప్తంగా ప్రభు మనకు అనుమతించిన కొలది త్వరగా మనం చూడనే ఉంటా ఉన్నాం. కనుక ఎవరు రూపాంతరం చెందిన వారు? మనల్ని మనం కూడా చెక్ లిస్ట్ మనం పెట్టుకోవచ్చు. ఆమ్ ఐ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ ఆర్ నాట్? నేను రూపాంతరం చెందిన వ్యక్తినా కాదా అని ఈ 7 విషయాల్లో మనల్ని మనం చూసుకోవచ్చు దేవుని వాక్యం అనేటువంటి అద్దములో. కనుక మొట్టమొదటిది ఈ వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే 2వ వచనం మొదటి భాగంలో రాయబడతా ఉంది. ఏముందండి? ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎవరండి రూపాంతరం చెందినటువంటి వారు? ఎవరండి రూపాంతరం చెందిన వారంటే మొట్టమొదటి భాగం రాయబడుతుంది ఈ లోక మర్యాదను అనుసరించినటువంటి వారు. దోస్ హు ఆర్ నాట్ కన్ఫర్మ్డ్ టు ద వరల్డ్. కనుక ఈ లోకమునకు వాటిని లోకమును అనుసరించినటువంటి వారు. ఇప్పుడు లోకమును లేక లోక మర్యాదను అనుసరించుట అంటే అర్థమైంది. లోక మర్యాదను అనుసరించడం లోకములో ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటినీ అనుసరించేటువంటి. ఏముందండి లోకంలో? మనకందరికీ తెలుసు కదా. లోకంలో ఉండేటువంటివి అనగా అపొస్తలుడైనటువంటి యోహాను రాస్తాడు కదా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. 1 John 2:16. 1 John 2:16 ప్లీజ్. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలు. కనుక లోకంలో ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటివి? లోకంలో ఉండేటువంటి ఆశలు. ద లస్ట్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్, ద లస్ట్ దట్ ప్రివైల్ ఇన్ ద వరల్డ్. లోకములో అధికంగా వ్యాపిస్తున్నటువంటి ఆశలు లేకపోతే ఇచ్చలు అని కూడా మనం చెప్పవచ్చు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కనుక మన జీవితంలో ఇంకా శరీర కోరికలు కనుక మన కనులకు ఇంపుగా ఉండేటువంటివి ఇచ్చించినటువంటివి మనం వాటిని నెరవేర్చుకుంటూ, లేకపోతే ఇంకొక మాట చెప్పాలంటే అనగా జీవపు డంబము, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. కనుక ఈ లోకము యొక్క అతిశయము, గర్వము అనగా వాటిలో ఇంకా మనం జీవిస్తూ ఉన్నట్లయితే మీరు చెప్పండి, వీటిలో జీవిస్తుంటే మనం ఎవరము? మనము లోక మర్యాదను అనుసరించేవారు. గనుక వాటిలో జీవించకపోతే ఎవరు? మనము రూపాంతరము చెందినటువంటి వారం కదా. కనుక రూపాంతరం చెందినటువంటి వారు అంటే అర్థం ఏంటంటే లోకంలో ఉండే ఆశలను జరిగించేటువంటి వారు, అనుసరించేటువంటి వారు. ఇంకా మీరు చెప్పండి, లోకంలో ఇంకా ఏముండాయి? లోకంలో ఏముండాయి ఇంకా? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే లోకంలో ఉండేటువంటిది 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. 1 Corinthians 3:19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. లోకంలో ఏముంది? జ్ఞానం ఉంది, ఈ లోక జ్ఞానము. కనుక అనేక సార్లు మనం ఈ లోకంలో మనం ఆర్జించిన దాని గురించి అనేక సార్లు గర్వించేటువంటి వారంగా ఉంటాం కదా. అనేక సార్లు లోక జ్ఞానాన్ని ఎక్కడికి మనం తీసుకొని వస్తాము? కొన్నిసార్లు సంఘంలోనికి తీసుకొని వస్తాము, పరిచర్యలోనికి తీసుకొని వస్తాము. కనుక దాని గురించి మనం ఎరగము. ఏంది లోక జ్ఞానం అనేటువంటిది? ఏంటిది? ఇది కేవలము అది దేవుని దృష్టికి వెరితనమే. ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ ఫూలిష్నెస్ అంటు గాడ్. అందుకొరకే మనం ఎరుగుదాం. అపోస్తలుడైనటువంటి పౌలు
ప్రభు చేత సంధించబడినప్పుడు తాను ఎక్కడ కూడా దేన్ని కనపరచలే, లోక జ్ఞానాన్ని కనపరచలే. లోక జ్ఞానాన్ని తాను ఎక్కడ కూడా తాను చూపించినట్లుగా మనము చూడం. మనం ఎరుగుదాం కదా, కొరింథీ సంఘం, కొరింథీ ఇస్ ఏ గ్రీక్ సిటీ. మనం గద్దినాలు నేర్చుకుంటూ వచ్చినాం. కొరింథు అన్నటువంటిది గ్రీకు దేశంలో ఉండే ఒక పట్టణం కదా. ఆ పట్టణంలో ఉండేటువంటి వారు చాలా జ్ఞానులు. గ్రీకులు జ్ఞానమునకు ప్రసిద్ధి కనుక వాళ్ళ దగ్గర ఉండేటువంటి జ్ఞానము మహాజ్ఞానము కదా. పౌలు కూడా మనం చూస్తే హీ లెర్న్డ్ విజ్డమ్ అట్ ద ఫీట్ ఆఫ్ గమలియేల్ పాదముల దగ్గర పౌలు కూడా విద్యను అభ్యసించినాడు. ఎవరంటే ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ నేషన్. ఈ గ్రీకు దేశానికి చెందినటువంటి వాడు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫిలాసఫర్ దోస్ డేస్. ఆ దినాల్లో గమలియేలు ప్రపంచ 3వ జ్ఞానిగా పేరు పొందినటువంటి వాడు. అక్కడ నేర్చుకున్నాడు. అయితే ప్రభు యొక్క కార్యాల్లోనికి వచ్చేలోగా తాను ఎక్కడ కూడా లోక జ్ఞానాన్ని ప్రదర్శించినట్లుగా మనం చూడండి. రెండు మాటలు చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం త్వరగండి. సహోదరులారా, నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. తర్వాత 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకునగా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. అదేలాగున 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు కదా. ఇది ఈ లోక జ్ఞానము కాదు కనుక ఇది ఏంటి తాను బోధిస్తూ వచ్చినాడు కనుక తన దగ్గర జ్ఞానం ఉంది. అందుకొరకే ప్రభువు అపోస్తుడైనటువంటి పౌలును వాడుకోక పూర్వం ఎక్కడ తీసుకుపోయినాడు? అరేబియా దేశానికి తీసుకుపోయినాడు. అక్కడ ఏం చేసినాడు? ఈ రిమూవ్డ్ ఆల్ ద వరల్డ్లీ విజ్డమ్. తనలో ఉండేటువంటి లోక జ్ఞానాన్ని అంతా తీసేసినాడు. ఏం చేసినాడు? ఈ ఫిల్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం చేత నింపబడ్డాడు. కనుక మనము రూపాంతరం చెందిన వారమైతే we should be proud of the wisdom of God కదా. దేవుని యొక్క జ్ఞానం. ఎవరు దేవుని జ్ఞానము? మొదటి కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనంలో క్రైస్ట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తినులై ఉంటున్నాడు. ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ కదా. మన జీవితాల్లో ఇది మనం కలిగి ఉండాలి. అనేక సార్లు మనం చదువుకున్న చదువులను బట్టి అనేక సార్లు మనం అతిశయించేటువంటి వారంగా ఉంటున్నాం. అనేక సార్లు దీన్ని మనము ప్రవేశపెట్టేదానికి అనక ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడైనా మనము లోక జ్ఞానాన్ని ప్రవేశపెడితే అది దేవుని దృష్టికి ఏంటి? వెర్రితనం. అంటే మనం ఏం ప్రవేశపెడతా ఉన్నాం? వెర్రితనాన్ని ప్రవేశపెడతా ఉంటున్నాం కదా. ఈజ్ అ వెరీ ఇంటలెక్చువల్ మ్యాన్. ఇతను బాగా పండితుడండి, ఇతను బాగా చదువుకున్నవాడండి. వి ప్రైజ్ హిమ్. ఓకే, యు ప్రైజ్ హిమ్. బట్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్, బట్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, in the ministry of God, the worldly wisdom has no place. లోక జ్ఞానానికి ఏ మాత్రము కూడా చోటు లేనే లేదు. మనం ఎరుగుదాం కదా. మోషేను గురించి దేవుని వాక్యం చెప్తుంది. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించిన వాడు కనుక మోషే తాను మాట్లాడుట యందు కార్యముల యందు నేర్పరి అయి ఉంటూ వచ్చినాడు. మాటల యందు కార్యము, ఇన్ వర్డ్ అండ్ ఇన్ డీడ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ కదా. అలాంటి వ్యక్తి కదా. అంటే మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు నిలబడి మాట్లాడితే అంత వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి. ప్రభు ఎక్కడ తీసుకుపోయినాడు? మిద్యానారణ్యంలో 40 years ట్రైనింగ్. ఏం ట్రైనింగ్ అది? ఐగుప్తు విద్య, ఐగుప్తు జ్ఞానం అంతా. ఈ రిమూవ్డ్ ఆల్ ఈజిప్షియన్ విజ్డమ్, ఫిల్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అప్పుడు మోషేని ప్రభు కలుసుకొని, మోషే నా ప్రజలను విడిపించాలా అంటే ఏమంటా ఉన్నాడు? నేను నోటి మాంద్యం గలవాడను అంటా ఉన్నాడు. అరే ఈజ్ సో ఎక్స్పర్ట్. వాక్యం ఏం చెప్తుంది? స్టెఫెన్ చెప్తాడు కదా,
అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ డీడ్ అండ్ వర్డ్. మాటలు ఎందు కార్యములు ఎందు నేర్పరి. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? ప్రభు తయారు చేస్తానే ఏమంటా ఉన్నాడు? నాకు రావు ప్రభా, మాటలు రావు ప్రభా అంటాడు. దిస్ ఈస్ గాడ్స్ విజ్డమ్. కనుక లోక జ్ఞానము, లోకాతిశయం, ఐ కెన్ స్పీక్, ఐ కెన్ ప్రీచ్, నేను మాట్లాడగలను, నా వాగ్ధాటి, నా వాక్చాతుర్యం అనుకుంటాం. గాడ్ విల్ నాట్ డూ ఎనీ వర్క్. దాని ద్వారా దేవుడు ఏ పని దాని ద్వారా జరిగించడు. కనుక లోక జ్ఞానము అన్నటువంటిది ఏం మన జ్ఞాపకం చేస్తుందంటే లోక మర్యాదను అనుసరించేవారు. దేవుని జ్ఞానము కలిగినటువంటి వారు ఎవరండి? దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు రూపాంతరం చెందబడినటువంటి వారు. కనుక లెట్ us కన్సిడర్, am I a transformed man or am I a worldly man? నేను లోక సంబంధిన. దేవుని వాక్యంలో ఇంకో మాట మనం చూద్దాం. పౌలు అంత దేవుని జ్ఞానం కలిగి బోధించినాడు కదా. పౌలు దగ్గర కొంతమంది జతపని వారు ఉన్నారు. వాళ్ళలో ఒక మనిషి ఏం చేస్తా ఉన్నాడంట? పౌలుని విడిచిపెట్టేస్తా ఉన్నాడు. ఎందుకంట? 2వ తిమోతి 4వ అధ్యాయము 10వ వచనం. త్వరగా అండి. 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలండి. కనుక ఈ లోకాన్ని స్నేహించినాడు. ఎవరు? దేమా. అంటే ఈ లోకాన్ని స్నేహించాడు, అంటే లోకంలో ఉండేటువంటివన్నీ ప్రేమించినాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే ఈ యొక్క వ్యక్తి ఈ లోకమును ఎందుకు స్నేహించాడు, తర్వాత నన్ను విడిచినాడు అంటా ఉన్నాడు. అంటే ఎక్కడ దేవుని జ్ఞానము, దైవ ప్రత్యక్షత, దైవ దర్శనము. ఎవరు? హూ ఇస్ పాల్? పాల్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ విజన్, మ్యాన్ ఆఫ్ మిషన్ కదా. అనేకమైనటువంటి దైవ ప్రత్యక్షతలు కలిగినటువంటి వాడు. అతన్ని వదిలిపెట్టేసినాడు. లోక మర్యాదను అనుసరించే వాళ్ళు దే విల్ డిపార్ట్ ఫ్రమ్ ద మెన్ ఆఫ్ గాడ్, దైవ జనుల నుండి. కనుక లోక జ్ఞానాన్ని అనుసరించేటువంటి వారు వదిలిపెడతారు. యు మే హ్యావ్ ప్రెస్టీజియస్ ప్రొఫెషన్స్ ఇన్ దిస్ వరల్డ్, బట్ దోస్ హూ ఆర్ విత్ ద మెన్ ఆఫ్ గాడ్, మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్, దే ఆర్ ద ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్. కనుక మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే దైవజనులను వదిలిపెట్టేస్తాం. మనం ఎరుగుతాం కదా. ఎవరిని లోతు వదిలిపెట్టినాడు? దేని వదిలిపెట్టేదానికి కారణం ఏంటి? తనకు వచ్చినటువంటి విస్తారమైనటువంటి పశువులు, ఆస్తి కదా. వెన్ దెర్ ఈస్ అబండెన్స్, వాట్ డిడ్ లార్డ్ డు? లార్డ్ రిజెక్టెడ్, లెఫ్ట్, ఫర్సూక్ ఈవెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఎవరు అబ్రాహాము? ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని స్నేహితుని వదిలిపెట్టి ఎక్కడికి పోయినాడు? నాశనానికి పోయినాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో గుర్తుంచుకోవాలి, బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి, చాలా విషయాలు దాగి ఉంటూ ఉన్నాయి. లోకంలో ఏముందంట? చదవడం లేదు కానీ 2వ పేతురు 1:4 ప్రకారంగా భ్రష్టత్వం ఉంది. అదేలాగున మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు. కనుక లోకంలో ఏముంది? ఫాల్స్ టీచర్స్ ఉన్నారు. కనుక అబద్ధముగా బోధించేటువంటి వారు ఉన్నారు. 2వ యోహాను 7వ వచనం ప్రకారంగా వంచకులు బయలుదేరి ఉన్నారు. దేర్ ఇస్ డిసెప్షన్ ఇన్ ద వరల్డ్. కనుక ప్రభు మొట్టమొదటి మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మనం ఎలాగుండాలా? లోక మర్యాదను అనుసరించని వారే దే ఆర్ ద ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్, దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. కనుక మన జీవితాలను పరీక్షించుకుందాం. ఆర్ వి ట్రూలీ ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్ ఆర్ పీపుల్ కన్ఫర్మ్డ్ టు ద వరల్డ్? లోక మర్యాదను అనుసరించేవారు. కనుక లోక మర్యాదను అనుసరించే వారిగా ఉంటే ప్రభు పిలుస్తా ఉన్నాడు. ప్రభు మనల్ని కనికరించి రక్షించాలని. కనుక దేవుని వాక్యంలో గలతీ 1:4 ప్రకారంగా ప్రస్తుత దుష్ట కాలంలో నుండి మనల్ని విమోచించవలనని కనుక క్రీస్తు ప్రభువారు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఆయన దగ్గరకు వస్తే హీ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. చేంజ్ కాదు ఇది ఊరికేనే. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ చేంజ్, ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఆయన నీ జీవితాన్ని రూపాంతరపరుస్తాడు, నీ మనస్సును మారుస్తాడు. ఇది ప్రభు చేసేటువంటి ఉత్తమమైన కార్యం. యూ కెన్ గో త్రూ దట్ ఇంకా ఫర్దర్. తర్వాత రెండవదిగా రోమియోలకు రాసిన పత్రిక, we try to finish in our time. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో మనం చూస్తూ వచ్చినట్లయితే 2వదిగా
ఇక్కడ పౌలు రోమాకు రాస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడండి? మొదటి వచనం చివరి భాగంలో, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నాను. ఎవరు బతిమాలుకుంటారండి? హూ విల్ బిసిచ్ us? ఎవరు బతిమాలుతారు? ఎవరు బతిమాలుతారు? ఫాదర్ గేట్ కొడతాడు, తండ్రి శిక్షిస్తాడు. బతిమాలుతాడు అంటే మ్యాన్ హూ ఈస్ ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ. ఏ వ్యక్తి అయితే దీనత్వముతో వినయముతో నింపబడి ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే ఏం చేస్తాడో? ఆ వ్యక్తి మాత్రమే బతిమాలుతాడు. కనుక రూపాంతరము చెందినటువంటి వారిలో ఉండేటువంటిది ఏంటంటే బతిమాలు కదా. ఫాదర్ ప్రభు కుమార్ చెప్పినట్టు ఫాదర్ బతిమాలుతాడు కదా. దేవుని వాక్యంలో ఉంది, పెద్ద కుమారుడు ఇంట్లోకి రాకపోతే ఏం చేసినాడు? బతిమాలు కరెక్టే. కనుక నా తలంపు ఇక్కడ ఏంటంటే, కనుక రెండవదిగా బతిమాలేటువంటి వారు ఎవరంటే దీన మనస్సు కలిగినటువంటి వారే. కనుక గర్వంగా ఉండేటువంటి వారు వస్తారని పోతే పోని అనుకుంటా ఉంటారు. కనుక రూపాంతరం చెందినటువంటి వారిలో ఉండే రెండవ లక్షణం ఏంటంటే దీనత్వం. మన ప్రభు యొక్క గుణ లక్షణం కదా. ఏమంటాడు కదా మన ప్రభు 11 మత్తయి 29లో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు. కనుక ఇప్పుడు మనము దీనత్వం నేర్చుకోవాలంటే ఎక్కడికి పోవాలా? ప్రభువు దగ్గరికి పోవాలా. మన ప్రభు దగ్గరికి పోవాలా. వీ హ్యావ్ టు జాయిన్ ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క పాఠశాలలో మనం చేరాల. దేర్ వి లెర్న్. అక్కడే మనం ఏం నేర్చుకుంటాము? అక్కడే ఈ దీనత్వాన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, దీనత్వము ఒక వ్యక్తిలోనికి ఎట్లా వస్తుంది? చాలాసార్లు వి టాక్ అబౌట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ హ్యూమిలిటీ. దీనత్వం యొక్క అనేక సార్లు ఆశీర్వాదాలే మాట్లాడుకుంటాం, గర్వం ద్వారా వచ్చే నష్టాలు మాట్లాడుకుంటాం. ఎట్లా నేను దీనుడనవుతాను? నేను దీనుడను మొట్టమొదటి అంటే బేసిక్గా ఎలాగున నేను దీనుడని అవుతానంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే నా పాప జీవితాన్ని నేను ఒప్పుకున్నప్పుడు. ఏ ట్రూ కన్ఫెషన్ ఆఫ్ ఎ సిన్ఫుల్ లైఫ్ బ్రింగ్స్ మీ అండ్ మేక్స్ మీ హంబల్ కదా. అందుకొరకే దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం. చాలాసార్లు మనం చదువుకొని ఉంటాం. ఎక్కడ? లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఇద్దరు దేవాలయంలో ప్రార్థన చేసేదానికి పోయినారు కదా. సుంకరి ఏం ప్రార్థన చేస్తాడు? 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నుతుకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు హెచ్చింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. చాలండి. కనుక ఇక్కడ మనం చూస్తే సుంకర్ జీవితంలో కనుక తాను చేసినటువంటి ప్రార్థనను గురించి ప్రభువారు ఏమంటా ఉన్నారు? ఏమని ఆ స్వరం వినబడతా ఉంది? తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తగ్గించుకున్నవాడు. కనుక సుంకరి హృదయంలో ఏముంది? తగ్గింపు ఉంది. ఎట్లా వచ్చింది ఇది? ఈ తగ్గింపు అన్నటువంటిది ఎలాగొనొచ్చింది? బికాస్ ఆఫ్ హిస్ కన్విక్షన్ టువర్డ్స్ హిస్ సిన్ఫుల్ లైఫ్. అనేక సార్లు మన పాప జీవితాన్ని ఒప్పుకునేదానికి మనం ఏం చేయము? ఇష్టపడం. అనేక సార్లు భక్తిపరునిగానే ప్రజెంట్ చేసుకుంటాం. అనేక సార్లు నీతిపరుడుగానే మనల్ని మనము చూపించుకుంటాం. దేవాలయంకి వెళ్ళాడు, అక్కడ పక్కన పరిసయ్యుడు చేసే ప్రార్థన కూడా వినబడతా ఉంది. ఇతని కంటే అంటాడు, కంపేర్ చేస్తా ఉన్నాడు. కానీ ఇతనేం పట్టించుకోలే. తన స్థితిని తాను చూసుకున్నాడు, తన స్థితిని అడ్మిట్ చేసుకుంటా ఉన్నాడు. కనుక హౌ డూ వి లెర్న్ హ్యూమిలిటీ? బై అడ్మిటింగ్, బై కన్ఫెసింగ్ అవర్ సిన్స్ అండ్ ఫాల్ట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు శత్రువైన సాతానుడు ఇది చేసేదానికి ఒప్పుకోనీయుడు మనల్ని. ఎందుకు? ఈ వాంట్స్ దట్ వీ షుడ్ బి వరల్డ్లీ పీపుల్. లోక సంబంధులుగానే అనగా గర్వాంధులుగానే మనం ఉండాలని వాడు కోరుతాడు. ఇది ఒకటి. తర్వాత ఎలాగున రెండవదిగా ఈ పాఠాన్ని నేర్చుకుంటామంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 18, 19 వచనాలు త్వరగా.
నేను లేచి ఆ. నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఆ. తండ్రి, ఆ. నేను పరలోకమునకు విరోధముగాను ఆ. నీ ఎదుట పాపం చేసి తిని, ఆ. ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నటకు ఆ. యోగుడను కాను, ఆ. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకుని ఆ. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. చాలండి. కనుక ఇక్కడ మనం ఎరుగుదాం, ఎప్పుడైతే తప్పైన కుమారునికి బుద్ధి వచ్చిందో లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తానని. ఏం చెప్తాను తండ్రితో? తండ్రి, నీకు పరలోకానికి విరోధంగా పాపం చేసింది. అంతవరకు పర్వాలే. తర్వాత ఏమంటా ఉన్నాడు? నీ కుమారుని అనిపించుకునే దానికి యోగ్యుడను కాను, నీ కూలి వాళ్ళలో. తండ్రి దగ్గరికి వచ్చినాడు, పలికాడు, కానీ తండ్రి మాటలు పలకనీలే. అయితే హృదయంలో ఏముంది? ఐఎమ్ అన్వర్ది, ఐఎమ్ అన్వర్ది, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్, ఐఎమ్ నాట్ ఫిట్ టు బి కాల్డ్ ద సన్ ఆఫ్ దిస్ లవింగ్ ఫాదర్. ఈ ప్రేమైన తండ్రికి నేను కుమారునిగా పిలువబడేదానికి నా దగ్గర ఏ యోగ్యత? రెండవది ఏంటంటే, దోస్ అడ్మిట్స్ దేర్ అన్వర్దినెస్. ఎవరైతే వారి అయోగ్యతను వారు గుర్తిస్తూ అయోగ్యతను ప్రభు దగ్గర సమర్పించుకుంటా వస్తారో వారు ఎవరండి? వారే తగ్గింపు కనుక, వారే దీనులు కదా. కనుక అనేక సార్లు మన యోగ్యతలే మనం చెప్పుకుంటా ఉంటాం. మీ జీవితంలో ఎప్పుడన్నా మీ అయోగ్యతలు ఎవరితోనే చెప్పుకున్నారా? మీ జీవితంలో మీ పాపములు ఎవరితోనైనా ఒప్పుకున్నారా? వాక్యం చెప్తుంది కదా, నీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకున్నాడు. అనేక సార్లు ఇవి కవర్ దిస్. అందుకొరకే మన జీవితంలో ఏం లేదు? హంబల్నెస్ లేదు, నో హ్యూమిలిటీ. గాడ్ విల్ నాట్ వర్క్. వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్. పైకి ఏదో ఊసరి బిల్లు లాగా ఉన్నాం, కానీ నిజమైనటువంటి మార్పు మన జీవితంలో లేనే లేదు. ఇంకొక మాట, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజు చాలా వచనాలు ఉన్నాయి, అయితే ఒకటి రెండు మాటలు చదవండి. 3వ అధ్యాయము మీ సొంత సమయంలో 4 నుంచి 11 వరకు చదవండి. అయితే ఇప్పుడు 7-8 వచనాలు మాత్రమే చదవండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఈ భాగాల్లో అంత చౌత కనుక చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? సొలొమోను, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. అంటే ఏం చెప్తా ఉన్నాడు? దేవుడు గొప్ప జ్ఞానంతో నింపబోతా ఉన్నాడు. ఎవరిని? సొలొమోను. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ? హీ అడ్మిట్స్ హిస్ లిమిట్స్. తన హద్దులు ఏంటో, తన హద్దుబాట్లు ఏంటో తను ఏం చేస్తా ఉన్నాడు? ఒప్పుకుంటా ఉన్నాడు. అందుకొరకే దేవుడు సమృద్ధి అయినటువంటి జ్ఞానంతో ఆయనకు ముందు, ఆయన తర్వాత సొలొమోను వంటి జ్ఞానం గలవాడు. చాలాసార్లు we don't admit our limits. ఇవి నా లిమిట్స్, దీస్ ఆర్ మై బౌండరీస్, ఇది నా యొక్క పరిస్థితులని మనము ఏం చేయము? ఒప్పుకోము. అందుకొరకే మన జీవితంలో దీనత్వము లేదు. కనుక ఎవరు పాపాలు ఒప్పుకుంటారో కదా, ఎవరు తమ అయోగ్యతను ఒప్పుకుంటారో, ఎవరు తమ హద్దుబాట్లు ఒప్పుకుంటారో, దే ఆర్ ద హంబుల్ పీపుల్, దే ఆర్ ద ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్. మనం ఎరుగుతాం కదా, ప్రవక్త మేజర్ ప్రాఫిట్ ఎవరు? యెషయా 6వ అధ్యాయము. ఆ అధ్యాయం అంతా చదివితే మొట్టమొదటి వచనంలో ఎవరిని చూసినాడంట? ప్రభువుని చూశాను, నేను ప్రభువుని చూసి తిని అని అంటాడు. ప్రభువుని చూస్తానే తనలో ఉండేదంతా బయటపడింది. ఏం పడింది? నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య కదా. ఈ మాటలన్నీ రాస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, గాడ్స్ హోలీనెస్ మేక్స్ మీ హంబల్. నేను ఎప్పుడు ప్రభు యొక్క పరిశుద్ధతను చూస్తానో అప్పుడే నాలోనికి ఏమొస్తుంది? నా స్థితిని నేను గుర్తిస్తాను, దీనత్వం వస్తుంది. అదేలాగున పౌలు జీవితాల్లో కూడా మనం చూస్తే, పౌలు దేవుని నీతిని 3వ అధ్యాయంలో మనము 7, 8, 9 వచనాలంతా మనం చదువుతూ వస్తే, when he saw God's holiness, God's righteousness, దేవుని నీతిని చూసినప్పుడు తాను ప్రభువుకి అర్పించుకుంటూ వచ్చినాడు. కనుక రూపాంతరం చెందిన వారంటే ఎవరండి? చెప్పండి.
దోస్ హు ఆర్ హంబల్. దీనత్వంపై. ఎవరైతే దీనులుగా ఉంటారో వారే రూపాంతరం. కనుక లెట్ us ask the Lord, ప్రభుతో మనం చెబుదాం, ప్రభా టీచ్ మీ. అందుకొరకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నా యొద్ద నేర్చుకోండి, లెర్న్ ఆఫ్ మీ. కనుక ఈ పాఠం ఇంకొక ఏ మనిషి దగ్గర, ఏ టీచర్ దగ్గర, ఏ లీడర్ దగ్గర, ఏ గాడ్ సర్వెంట్ దగ్గర కూడా మనము ఏంది ద లెసన్ ఆఫ్ హ్యూమిలిటీ ఓన్లీ at the feet of Jesus. యేసు ప్రభు పాదాల దగ్గర. He is fit to teach this subject. ఆయన ఒక్కడే ఈ సబ్జెక్ట్ టీచ్ చేసేదానికి అర్హుడు. కనుక వాక్యంలో మనం నేర్చుకుంటా ఉన్నాం ఏంది? ఇలాగునా నేను నా ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు నాకు నేర్పిస్తాడు. సరే, మూడోదికి వెళ్దాం. 7 చూడలేము అనుకుంటా, కానీ ప్రభు ఎన్ని చూపిస్తాడని చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము లో మొదటి వచనంలో ఉంటున్నది. ఏం రాయబడుతుందంటే, కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములను సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, మూడవది సమర్పించుకొనుట. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగముగా సమర్పించుకొనుట, లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్ అనగా మన జీవితాలని ఏం చేయాలా? సమర్పించుకోవాలి. ఎప్పుడు మన జీవితాలను మనం సమర్పించుకుంటాం? ఎప్పుడు ఒక వ్యక్తి సమర్పించుకోగలుగుతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు అర్పించుకోగలుగుతాడు? ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభువుకు తాను తన జీవితాన్ని అప్పగించుకుంటాడు కదా. వితౌట్ సరెండరింగ్ అవర్ లైఫ్స్ వీ కెనాట్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ కదా. మన జీవితాల్ని ప్రభువుకు అప్పగించుకోకుండా మనం ఏం చేయలేము? అర్పించలేము. దేవుని వాక్యంలో మనం చూస్తే గనక ఈ యొక్క అర్పించుకునే జీవితంను గురించి దేవుని వాక్యంలో అనేకమైనటువంటి విషయాలు లేవియా కాండంలో మనం నేర్చుకోగలుగుతాం. మొదటి అధ్యాయం నుంచి 5 అధ్యాయంలో మనం చూస్తే there are 5 sacrifices. 5 అర్పణలను గురించి రాయబడుతుంది కదా. ప్రతి అర్పణ ఎలాగున ఉంటుందంటే, మొట్టమొదటిగా ద పర్సన్ సరెండర్స్, దెన్ సాక్రిఫైస్ కదా. మొట్టమొదటిగా అప్పగించుకొనుట, తాను ప్రభువుకు ఇచ్చుకొనుట. అది జరగకుండా ఏం చేయలేదు. ఒక్క మాట చదువుదాం. లేవియా కాండం చదువుతున్నానండి. మొదటి అధ్యాయం 6వ వచనంలో రాయబడుతుంది. దహన బలి కార్యం గురించి రాస్తూ ఆ మధ్య భాగంలో ఉంది. ఆ బలు పశువు చర్మాన్ని ఒలిచిన తర్వాత ఏం చేయాలంట? దాని అవయవములను విడదీసి. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కొక్క అవయవము బలిపీఠం మీదకి తీసుకొని రావాలి. చాలాసార్లు ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటూ వచ్చినాం. కనుక ఇదేంటి? అవయవములు విడదీసి బలిపీఠం మీదకి తీసుకురావడం అనేది ఏంటంటే, నా జీవిత ప్రతి అవయవాన్ని నేను మొట్టమొదటిగా ఏం చేస్తా ఉన్నాను? అప్పగించుకుంటా ఉన్నాను. బలిపీఠం మీదకి వచ్చినప్పుడు అది ఏం చేయబడుతుంది? అర్పించబడుతుంది, అంగీకరించబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకే ఇది యాకోబు జీవితంలో మనం చూడగలుగుతాం. యాకోబు జీవితంలో ప్రభు ఏమంటాడంటే 33వ అధ్యాయంలో కానీ 35వ అధ్యాయంలో కానీ ఏమంటాడు? నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ బలిపీఠమును కట్టి ఏం చెయ్యి? దేవునికి మొక్కుబడులు చెల్లించుము, బలులు అర్పించుము అంటాడు కదా. బేతేలుకు పో అని చెప్పక ముందు దేవుడు యాకోబుని ఎక్కడ దర్శిస్తాడు? పెనుయేలులో, ఆదికాండం 32వ అధ్యాయంలో తను దర్శిస్తాడు. తనలో ఉండేటువంటి శరీర నైజాన్ని పగలగొడతాడు, తీసేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, యాకోబు కూడా ఏం చేస్తాడు? ఈ సరెండర్స్ హిస్ లైఫ్, హిస్ విల్, హిస్ ఎవ్రీథింగ్ కదా. తను ఎప్పుడైతే సరెండర్ చేసుకున్నాడో అప్పుడే ప్రభు చెప్తాడు, గో అండ్ డూ ద సాక్రిఫైస్, ఆఫర్ ద సాక్రిఫైస్ అంటారు. మన జీవితాల్లో అనేక సార్లు సరెండర్డ్ లైఫ్ లేకుండా మనం ఏం చేస్తాం? సాక్రిఫైస్ తీసుకొస్తాం. అలాంటి బలులు ప్రభు ఏమాత్రము అంగీకరించాడు, ఇష్టం. కనుక ఈ విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాం. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అన్ని చదివేదానికి లేదు, కానీ 2-3 మాటలు నేను మీకు చెప్తా ఉన్నాను. పౌలు జీవితం దగ్గరికి వస్తే మీ సొంత సమయంలో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చదవండి. 3వ అధ్యాయం మనం చదివినప్పుడు క్రీస్తు యేసునందు అతి శ్రేష్టమైన జ్ఞానమును
అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును పొందుటకై తర్వాత అతి శ్రేష్టమైన జ్ఞానము పొందేదాని కొరకై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును, క్రీస్తు శ్రమలలో సహానుభావం ఎట్టిదో ఇవన్నీ పొందుట కొరకై పౌలు ఏం చేస్తా ఉన్నాడు? తనకి ఏవేవి ప్రేమగా ఉంటున్నాయో వాటన్నిటినీ నష్టముగా, పెంటగా, తాను పెంటతో సమానముగా ఎంచుకుంటాడు. అంటే దాని అర్థమైంది, ప్రభువుకు తాను అర్పించుకోక పూర్వము తన దగ్గర ఉండేటువంటి అన్నిటి కూడా ఏం చేస్తా ఉన్నాడు? ఈ సరెండర్స్ చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకు మనం ఎరుగుదాం కదా, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆ హోరేబులో ఆ బర్నింగ్ బుష్, ఏంటి పొద ఏమవుతుంది, అది మండుతున్నటువంటి పొద దగ్గర మోషే ప్రభు స్వరాన్ని వింటాడు. ఏందో అని వింత చూసి దాని దగ్గరికి వెళ్తే ప్రభు ఏం చేస్తాడు? మోషే అని పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు ఏమంటాడు? ఒక మాట అంటాడు. ఏమంటాడు? నువ్వు నిలిచున్నటువంటి స్థలము పరిశుద్ధ ప్రదేశం. ఏం చేయి? ఇది చాలా ప్రాముఖ్యం. అనగా మోషే ప్రభు యొక్క సేవ కొరకే తను అర్పించుకోక పూర్వం ఏం చేయాలా? తన చెప్పులు విడిచిపెట్టాలా. ఏంది చెప్పులు విడిచిపెట్టడం అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఈవెన్ టుడే అనగా మిడిల్ ఈస్ట్ వరకు ఆ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ కంట్రీస్ లో గనక మనం వెళ్తే గనక ఏ సర్వెంట్, ఏ దాసుడు కూడా యజమానుని ముందర పాదరక్షలు ధరించడు. కనుక చెప్పులు విడుట ఇవిడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే లైఫ్ ఆఫ్ సరెండరింగ్ హిమ్సెల్ఫ్, తాను దేవునికి కనుక అప్పగించుకున్నాడు. ప్రభు కార్యాల్లో వాడబడతా వచ్చాడు. పౌలు కూడా అలాగనే అన్ని నష్టముగా, పెంటగా ఎంచుకుంటా వచ్చినాడు. ప్రభు కొరకే వాడబడతా వచ్చినాడు. అదేలాగున మీ సొంత సమయంలో చదివే సమయం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినట్లయితే 25వ వచనం నుండి మోషే జీవితం గురించి రాయబడుతుంది. మోషే తన జీవితంలో ప్రభు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని తాను యోచించినప్పుడు, క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యమని ఎప్పుడు ఎంచుకుంటా వచ్చినాడు? 3 విషయాలు చేస్తా వచ్చినాడు మోషే. ఏం చేసినాడు? మొట్టమొదటిగా ఐగుప్తు ధనమును ఏం చేసినాడు? విసర్జించుతూ వచ్చినాడు. He forsook the treasures of Egypt. తర్వాత రెండవది అల్పకాల పాపభోగం. He left the pleasures of sin కదా, పాపభోగం, ట్రెజర్స్ అండ్ ప్లెజర్స్. ఇంకొకటి ఏముంది చాలా ప్రాముఖ్యమైనది, ఈ రెండే చెప్పుకుంటా ఉంటాం చాలా సార్లు. ఫరో కుమార్తె యొక్క అంటే ఈ ఫర్సూక్ ఈవెన్ ద నేమ్. ఈ దినాల్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలా? నామ్నైతో కుచ్ బి నై భయ్ అని అంటా ఉంటారు. పేరుంటే చాలు, ఇంకేం లేకపోయినా పర్వాలే. అంటే తిండికి ఆహారం లేకపోయినా కూడా పర్వాలే, పేరు ఉండాలనుకుంటా ఉంటాం. అయితే మోషే ఇవన్నీ వదిలిపెట్టాడు. ఏంది ఇది? he surrendered everything. I don't want to be called the son of the daughter of Pharaoh కదా. ఎంత అద్భుతమైందండి అది ఒక ప్రిస్టేజ్, అది ఎంతో గొప్పదైనటువంటి శ్లాఘ్యత. వదిలిపెట్టినాడు, ధనం వదిలిపెట్టినాడు, తర్వాత భోగాలు వదిలిపెట్టాడు. ఏమెన్నుకుంటా వచ్చినాడు అంటే లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. he surrendered and then he sacrificed. అదేలాగున మనం ఎరుగుదాం కదా. ఆ యొక్క షూషను కోటలో ఎస్తేర్ గురించి 4వ అధ్యాయంలో మనం చూస్తే మొర్దెకై వచ్చినాడు. ఈ సమయంలో ప్రభు నిన్ను ఇక్కడ తీసుకొచ్చినాడేమో, దేవుడు తెచ్చాడేమో ఆ మాటలు అన్నప్పుడు దానికంటే షీ మూవ్డ్. ఏమంటదంటే నువ్వు వెళ్ళి షూషన్ అంతా 3 దినాలు ఉపవాసం. ఏందది? సరెండరింగ్. అంటే ఈ ఉపవాసం ఉండడం అంటే ఊరికే అన్నం తినుకుంటూ ఉండడం అని కాదు. అడ్మిటింగ్, సరెండరింగ్ అవర్ విల్, సరెండరింగ్ అవర్ డిజైర్స్, ఎవ్రీథింగ్. కనుక మన జీవితంలో ఉండే కోరికలు, ఆశలు, అభిలాషలు సమస్తమును అప్పగించుకొనుట. కనుక అప్పుడే ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను? రాజు ఆస్థానానికి వెళ్తాను. నేను వితౌట్ సరెండరింగ్ వీ కెనాట్ సాక్రిఫైస్. దిస్ ఇస్ ద థాట్ ఆఫ్ హియర్. రూపాంతరం చెందినటువంటి వ్యక్తి ఇలాగనే రూతు జీవితంలోనికి వస్తే అద్భుతమైనటువంటి మాట చూడండి. ఈ మాట చదువుతాం, ఎంతో అద్భుతమైనటువంటి రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయం
అక్కడ బోయేజు రూతుతో అంటున్నటువంటి మాటల్లో ఉండేటువంటి శ్రేష్టత ఏమంటా ఉన్నాడు? 11వ వచనం, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీ వెరగని జనంలోకి వచ్చితివి. చూడండి, ఎవరు గుర్తిస్తా ఉండరు అంటే రూతు ఎలాగున తను తాను ఏం చేసింది? ప్రభువుకు అప్పగించుకునింది కదా కదా. తాను ఇఫ్ షీ డజంట్ సరెండర్, కెన్ షీ వాక్ విత్ నయోమితో నడిచి రాగలుగుతుందా? రాలేదు. కనుక తన ఇళ్ళు, తన జన్మభూమి, తన తల్లిదండ్రులు అన్నిటిని ఏం చేసింది? ప్రభువు కొరకే ఏం చేసింది ఆమె? కనుక మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం. సరెండర్ అండ్ దెన్ సాక్రిఫైస్. ఇది వాళ్ళే ఎవరు? రూపాంతరం చెందినట్టు. మూడవది కదా అండి. 4వది త్వరగా మనం వెళ్దాం. 4వ దానికి వెళ్దాం. 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడుతున్న మాట, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దానికంటే దాని తర్వాత దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన. ఇది ఇక్కడ ఇంకో మాట, మనస్సు మారి నూతన మగుట వలన. రెన్యూడ్ మైండ్ కదా. ఎనీవన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ దట్ ఫ్రేజ్ ఉంది. రెన్యూడ్ మైండ్ అని చెప్పబడతా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. కనుక నూతన పరచబడినటువంటి మనస్సు మారి నూతన పరచబడుట. కనుక ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. రూపాంతరము చెందడం అంటే నాట్ ఓన్లీ సరెండరింగ్ అవర్ లైఫ్, సాక్రిఫైసింగ్ అవర్ లైఫ్, బట్ ఆల్సో విత్ అ రెన్యూడ్ మైండ్, నూతన పరచబడి. అందుకొరకే పౌలు ఒక మాట అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. చాలు. చిత్తవృత్తి యందు, మనకు అర్థం కాదు ఈ తెలుగు, కష్టమైన తెలుగు. చిత్తవృత్తి యందు అంటే మనం చెత్త అనుకుంటామేమో అనేక సార్లు. కానీ ఏం అర్థం అండి? కెన్ యూ రీడ్ ఇంగ్లీష్? బీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్. చిత్తవృత్తి అంటే స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. కనుక మన ఆత్మ అనేటువంటి మనస్సునందు అన్నటువంటి రాయబడతాడు. కనుక ఎలా జరుగుతుంది ఇది? ఎలా జరుగుతుందంటే ఇట్ హ్యాస్ ఎ డివైన్ ఆర్డర్. దీనికి కూడా ఒక దైవికమైనటువంటి క్రమం ఉంది. లూకాసు వార్త 8వ అధ్యాయము మనం ఎరుగుదాం. సేనా దయ్యములు పట్టినటువంటి వారిని ప్రభు దర్శించినప్పుడు ఏం జరుగుతా వచ్చిందండి? 35వ వచనంలో జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదముల మీద కూర్చుంటే చూసి భయపడిరి. కనుక ఇక్కడ మాట రాయబడుతుంది తెలుగు భాషలో స్వస్థచిత్తుడై అని రాయబడింది. ఇంగ్లీష్ లో ఏం రాయబడింది అంటే విత్ ద రైట్ మైండ్ అని రాయబడింది కదా. రెన్యూడ్ మైండ్ బిగిన్స్ విత్ ద రైట్ మైండ్. ఎవరిస్తారండి రైట్ మైండ్? ఎవరిస్తారు? సౌండ్ మైండ్ ఎవరిస్తారండి? చాలాసార్లు మైండ్ బాగలేదు అని అంటూ ఉంటారు చాలాసార్లు. అందుకొరకే నేను ఈ అవిగేషన్లో ఉన్నాను అని చాలాసార్లు చెప్తా ఉంటారు కదా. కనుక మనము రైట్ మైండ్ రావాలంటే ఎక్కడికి రావాలా? వి మస్ట్ బి ఎన్కౌంటర్డ్ బై ద లార్డ్ అండ్ వి మస్ట్ సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ప్రభు ద్వారా మనం దర్శించబడాలా, సంధించబడాలా, ప్రభు పాదాల దగ్గరికి రావాలి. అక్కడే ఏముంది? రైట్ మైండ్. చాలాసార్లు రైట్ మైండ్ కొరకు రకరకాలైన వ్యక్తులు, ప్రదేశాల దగ్గరకు వెళ్తాం, యాడ దొరకదు. ప్రభు పాదాల దగ్గరనే, యేసు పాదముల దగ్గరనే రైట్ మైండ్. కనుక ఇది నువ్వు పొంది ఉంటే నువ్వు రూపాంతరం చెందినటువంటి వ్యక్తివి. ఇఫ్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, యేసు పాదాల దగ్గర కూర్చుండేటువంటి అభ్యాసం, సాధకం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రభు ఈ యొక్క అద్భుతమైనటువంటి కృపలు. వెన్ వీ హ్యావ్ ద రైట్ మైండ్, తర్వాత ఈ మైండ్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయము 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయమందు మనసునుంచురు. 6వ వచనం చదవండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు. కనుక ఎప్పుడైతే ప్రభు ద్వారా మన మనస్సు బాగు చేయబడుతుందో
స్వస్థపరచబడుతుందో అప్పుడు వెంటనే ఎక్కడికి పోతాం మనము? ఆత్మానుసారం వి బికమ్ స్పిరిచువల్ మైండెడ్. కనుక శరీర స్వభావమైన మనస్సు నుండి వి విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ కార్నల్ మైండెడ్ టు స్పిరిచువల్ మైండ్ కదా. శరీర స్వభావం మనస్సు నుండి ఆత్మానుసారులుగా మనం చేయబడతాం కదా. ఇది ప్రాముఖ్యమైనది, ఇది ప్రభు చేసేటువంటి కార్యం. కనుక సరైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఇంకో మాట ఉంది. Hebrews chapter 8 and verse 10. స్పీక్. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచదను, వారి మనస్సులో నేను నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడనైందును. చాలు. కనుక ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తాను, వారి మనస్సులో నా ధర్మ విధులు రాస్తాడు. ఎందుకు మనస్సులో ధర్మ విధులు రాస్తాడు? ధర్మ విధులు మనసులో రాయడము, ధర్మోపదేశము, హృదయాల మీద శాసనాలు, ఆజ్ఞలు రాయడం ఎందుకు అంటే యూ నీడ్ నాట్ టు రన్ టు ద టాబ్లెట్స్, టు ద సంథింగ్ వేర్ యూ కెన్ రీడ్ అండ్ ఫైండ్. ఐ రైట్ అపాన్ ద మైండ్ అండ్ ద హార్ట్స్, మీ మనస్సుల మీద. ఎందుకంటే ఐ నీడ్ క్విక్ ఒబీడియన్స్ ఫ్రమ్ యూ, మీ దగ్గర నుంచి త్వరితమైనటువంటి విధేయతను నేను చూడాలి. అంటే దీని అర్థమైందంటే ఒబీడియంట్ మైండ్, రైట్ మైండ్, స్పిరిచువల్ మైండ్ అండ్ ద ఒబీడియంట్ మైండ్ కదా. కనుక మనల్ని విధేయతతో కూడుకున్నటువంటి మనస్సును మనకి ఇచ్చేటువంటిది ఏందండి? గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. దేవుని వాక్యం లేకపోతే మనం అవిధేయులమే, అనర్హులమే, అయోగ్యులమే. కనుక దేవుడు తన వాక్యాన్ని మనకి ఇస్తా వచ్చినాడు. కనుక ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయబడతామంటే ప్రభువుకు సమీపస్తులుగా వెళ్తాం, విధేయులమైతాం. తర్వాత మనం ఎరుగుదాం కదా, పౌలు ఫిలిప్పీకి రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సునే మీరు కలిగి ఉన్నారు. కనుక హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు. 1 కొరింథీ 2వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఫస్ట్ యు నో దెన్ యు హ్యావ్. మొట్టమొదటిగా ఆయన మనస్సు ఏంటో ఎరుగు, తర్వాత రెండవదిగా ఆ మనస్సు కలిగి ఉండు. అది ఏందో ఎరగకుండా దాన్ని మనము కలిగి ఉండాలి. ఆ 2వ అధ్యాయంలో క్రీస్తు యేసు మనస్సును గురించి రాస్తాడు. 8, 9, 6, 7, 8 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభువారు ఏం చేస్తా వచ్చినాడు? అంతకంతకు సబ్మిసివ్ మైండ్. ఇదే ప్రభు మన జీవితాల్లో కోరుతా ఉంటాం. ఎప్పుడైతే అలాగున మనం ఉంటామో ప్రభువుకు మనము అర్పించే వారిగా ఉంటాం. దేవుని మందిరం కొరకే దావీదు అనేకమైనటువంటివి సిద్ధపరిచి ఏమంటాడంటే ఒక ప్రశ్న వేస్తాడు. 1 వృత్తాంతములు 28:9 వచనంలో, ఈస్ దేర్ ఎనీవన్ విల్లింగ్లీ ఆఫర్, ఈస్ దేర్ ఎనీవన్ యు హ్యావ్ ఎ విల్లింగ్ మైండ్. ప్రభుకి ఇచ్చేటువంటి మనస్సు, ఇది ప్రభు మన జీవితాల నుండి కోరుతాం. ఏందండి ఇది? ఏంది 4వది? మనస్సు మారి రెన్యూడ్ మైండ్, నూతన మొగటం కదా, రూపాంతరం. ఏంది నీ మనస్సు ఇంకా పాడైన వాటి మీదనే పెట్టుకొని నేను రూపాంతరం చెందినా అని పాట పాడి తప్పట్లు కొట్టచ్చేమో కానీ గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ కదా. 4 చూసినాం, ఇంకా 3 ఉన్నాయి. త్వరితంగా వాటిని చెప్పుకొని మనం ముగించేస్తాం. ఆ మాట చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, ఇది ఒక్కటే వీఆర్ రిమూవింగ్. 3వ అధ్యాయం 18వ వచనం. 2 Corinthians 3:18. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కనుక ఇక్కడ చూడండి, ఈ తెలుగు భాషలో మార్చబడుతున్నాము. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చేంజ్ అనేది ఉంది, కానీ లిటరల్ కనుక హెబ్రీ గ్రీకు భాషలోనికి దానికి వెళ్తే అక్కడ ఏముందంటే ట్రాన్స్ఫార్మ్. కనుక ఎవరు రూపాంతరం చెందబడినటువంటి వారైతే ఆయన ఇమేజ్, ఆయన ముఖ వర్చస్సు ఎవరిలో అయితే కలిగి ఉంటారో, ఆయన రూపం ఎవరిలో అయితే ఉంటుందో వారే ఎవరండి? రూపాంతరం చెందినటువంటి వారు. ఇది 5వది.
అంటే దాని అర్థం ఇది ఎవరి ద్వారా మనం లభ్యమవుతుందంటే త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ప్రభు యొక్క ఆత్మ చేత రూపాంతరము చెందబడుతున్నాం, తెలుగు భాషలో మార్చబడుచుంటున్నాం. కనుక ప్రభు మనకు జ్ఞాపకం చేసేటువంటి సత్యంగా ఉంది. కనుక ఆయన రూపం నాలోనికి ఎట్లా వస్తుంది? ఆయనని ఎరుగుట ద్వారా వస్తుంది. రోమా 8:29 చదవడం లేదు. కనుక ఆయన ఎరుగుట ద్వారా వస్తుంది. అదేలాగున లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఆ 27, 28 ఆ భాగాల్లో కనుక ప్రార్థన ద్వారా, గద్దినాలు కూడా మనం చెప్పుకుంటూ వచ్చినాం, ప్రార్థన ద్వారా ఆ రూపాన్ని మనము పొందగలుగుతూ వస్తాం. అదేలాగున దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే నూతన స్వభావం ధరించుకున్నట ద్వారా అది వస్తుంది. ఈ యొక్క రూపం సంపూర్ణంగా ఎప్పుడు ఏర్పడుతుంది? 1 యోహాను 3:2 ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలిన వారే, ఆయన పోలికలోనికి మార్చబడేటువంటి వారే ఎవరండి? ఆయన పోలిక లేకుండా నేను రూపాంతరము చెందిన వాడను అని నేను చెప్పజాలి. ఇది 5వది. 6వది మళ్ళీ రోమా 12 దగ్గరికే వస్తాం. 2-3 తలంపులు అండి, ముగించుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తర్వాత రాయబడుతున్నటువంటి మాట 2వ వచనంలో రాయబడుతుంది. ఏం రాయబడుతుంది? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నాడు. కనుక దేవుని చిత్తమును ఏదో పరీక్షించి, ఇంగ్లీష్లో ఏముందంటే ప్రూవ్ ద విల్ ఆఫ్ గాడ్. కనుక మన జీవితంలో దేవుని చిత్తం ఏదో మనం ఏం చేయాలా? పరీక్షించాలా కదా. కనుక పరీక్ష తెలుసుకోవాలి ఒక ఎత్తు, చేయుట ఒక ఎత్తు, నిలుచుండుట ఒక ఎత్తు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పరీక్షించుట, ఈ వెదర్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. ఎట్లా ఇది బిగిన్ అవుతుంది? గద్దినాల్లో కూడా మనం చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఏం నేర్చుకుంటూ వచ్చినాము? దేవుని చిత్తాన్ని గురించి నేర్చుకుంటూ వచ్చినాం దేవుని వాక్యంలో. కనుక నేను దేవుని చిత్తాన్ని పరీక్షించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ డినై మై విల్. నా సొంత చిత్తాన్ని నేనేం చేయాలా? ఛేదించాలా. ప్రభువారు ఎక్కడ ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు కదా, మత్తయి సువార్త 26:39లో, తండ్రి నా చిత్తము కాదు, నా ఇష్ట ప్రకారము కాదు. కనుక దేవుని చిత్తాన్ని పరీక్షించడం నేర్చుకోవాలంటే డినై ద విల్ ఆఫ్ గాడ్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మీరు ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో దానిని అండర్స్టాండ్. కనుక ఇది ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ప్రభు యొక్క చిత్తాన్ని మనం ఏం చేయాలా? గ్రహించాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుంది? లివ్ బై ద విల్ ఆఫ్ గాడ్. దేవుని ఇష్ట ప్రకారముగా నడుచుకొనుటని దేవుని యొక్క వాక్యంలో, అనగా తెలుగు భాషలో ఉంది. ఇంగ్లీష్ భాషలో ఏముందంటే లివ్ బై ద విల్ ఆఫ్ గాడ్. కనుక దేవుని యొక్క చిత్తము మీద మనం ఏం చేయాలా? జీవించేటువంటి వారంగా ఉండాలి. తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తన 48వ వచనం, అదేలాగున యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో we need God's word and God's voice. దేవుని యొక్క వాక్యము, దేవుని స్వరం మనం వినడం ద్వారా ఆయన చిత్తం ఏదో మనం ఏం చేస్తామో పరీక్షిస్తుంటాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఆ సమాధానము మన జీవితాలని ఏలుతూ వచ్చినప్పుడు అప్పుడే మనం ఏం చేస్తాము? దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకుంటూ వస్తాం కదా. there are many things you can dwell upon this. అయితే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని చిత్తం పరీక్షించాలంటే దేవుని కొరకు పని చేయాలి. ఆ మాట చదవండి ఒకరు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఫిలిపియన్స్ చాప్టర్ 2 12 and 13. ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. తర్వాత మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఫిలిప్పీ 2:13 కదా. చదువు ఎవరైనా ఇంగ్లీష్ లో చదవండి. ఫిలిపియన్స్ 2:13 లౌడ్లీ.
For it is God which worketh in you God which worketh in you both to will and to do of his good pleasure. గుడ్ ప్లెజర్ కదా. కనుక ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును. దేర్ఫోర్ ఇఫ్ ఐ వర్క్ ఫర్ ద లార్డ్ హీ విల్ టీచ్ మీ. నేను దేవుని కొరకే పని చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకేం చేస్తాడు? దాన్ని నాకు బోధిస్తూ వస్తాడు, నేర్పిస్తూ వస్తాడు. కనుక ప్రభు కొరకు పని చేయటం అనేది నా జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది కదా. ఇవి దేవుని వాక్యంలో మనం చూస్తాం. చివరిగా మాట ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చివరి భాగంలో, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కనుక రూపాంతరం చెందినటువంటి వారు ఏం చేస్తారు? ఈ సేవ, ఇట్టి సేవ పై రాయబడి, ఈ సేవ కాదు, పై చెప్పబడినటువంటిది కదా, ఉత్తమమును అనుకూలమును కదా, అలాంటి సేవ. సేవ అంటే దాని అర్థం ఏంటి? నేను ప్రభువు సేవ. రూపాంతరం చెందినటువంటి వ్యక్తి దేని మీద ఆశ ఉంటుందండి? ప్రభు యొక్క సేవ. ప్రభు మనల్ని ఎందుకు రక్షించినాడు? ఆయన సేవించే దాని కొరకే ప్రభు మనల్ని రక్షించినాడు. అందుకొరకే అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం చివరి భాగంలో మనం రాయబడతాది, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను, ఆయన ఈ రక్షణ మనకు కలగదు. ఎందుకు ప్రభు మనల్ని రక్షించింది? ఎందుకు ఆయన మనల్ని రక్షించింది? ఆయనను పరిశుద్ధముగా నీతిగా సేవించేదాని కొరకై ఆయన ఈ రక్షణ మనకేం చేశాడు? అనుగ్రహించినాడు. కనుక మనం ఏం చేయాలా? పరిశుద్ధంగా నీతిగా మన ప్రభువును ఏం చేయాలా? సేవిస్తూ రావాలి. ఇది మొట్టమొదటి. తర్వాత రెండవదిగా యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే మధ్య భాగంలో ఆయనను హత్తుకొనుచు ఆయనను సేవించుట. కనుక యేసు ప్రభువును మాత్రమే హత్తుకుంటూ ప్రభువును మనం ఏం చేయాలా? సేవించేటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చివరి భాగంలో చూస్తే, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై ఆయన్ను సేవించుచున్నాం, సేవ చేయుచున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాల. అదేలాగున మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా జ్ఞాపకం చేయబడుతున్న, యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కాపట్యమైనటువంటి హృదయముతో కనుక మనం ఏం చేయాలా? ప్రభువును సేవించాలి. 7 విషయాలు మనం చూస్తా వచ్చినాం. ఎవరిళ్ళు? ఎవరండి వీళ్ళు? రూపాంతరము చెందినటువంటి. ఒకసారి చెప్పుకుందామా? చాలు. 7 విషయాలు ఒకసారి చెప్పుకుందాం. అంటే చెక్ లిస్ట్ పెట్టుకోండి. ఎక్కడెక్కడ నువ్వు ఏదైనా టిక్ మార్క్ పెట్టుకుంటే పెట్టుకో, దీంట్లో నేను పాస్ అయినానని కదా. చిల్డ్రన్ ఆఫ్ లైట్ ఆర్ ద ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్. వెలుగు సంబంధులు ఎవరంటే రూపాంతరం చెందినటువంటి వారు. కనుక మొట్టమొదటి ఏందండి? లోక మర్యాదను అనుసరింపక. కనుక లోక మర్యాదను అనుసరింపని వారు. రెండవది తగ్గింపు, దీనులైన వారు, వినయం కలిగినటువంటి వారు. మూడవది అప్పగించుకొని అర్పించుకున్నటువంటి వారు, సరెండర్ అండ్ సాక్రిఫిషియల్. నాలుగవది మనస్సు మారి నూతనం, విత్ రెన్యూడ్ మైండ్. రెన్యూడ్ మైండ్ ఉంటేనే ఐఎమ్ ఏ ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్. ఐదవది ఆయన ఆత్మ ద్వారా ఆయన రూపంలోనికి వచ్చుట, అది ఐదవది. ఆరవది దేవుని చిత్తమునేదో దానిని పరీక్షించుకోండి. సరిగా చూసుకున్నట్టే లేదు మీరు చెప్పడం లే, మీరు చూసుకోవడం కాదు చెప్పాలి ఇప్పుడు మీరు కదా. దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోనుట. ఏడవది ప్రభువును సేవించుట కదా. ఇవన్నీ ఉన్నాయా మనలో? ఒకసారి చూసుకుందాం కదా. వెలుగు సంబంధాలు అంటే ఊరికే ఏదో క్యాండిల్ పెట్టుకొని లేకపోతే ఇట్లా పెద్ద బల్బు వేసుకొని కూర్చుండేవాళ్ళు కాదు కదా. మనలో రూపాంతర జీవితం, హౌ ఫార్ ఐఎమ్ ట్రాన్స్ఫార్మ్ కదా. గొంగలి పురుగు బటర్ఫ్లై దగ్గరికి వచ్చే లోపల ఎన్ని దశలు కూడా, కష్టతరమైన పరిస్థితులు కూడా వెళ్తారు. ప్రభు మనకు అనుమతించే ప్రతి పరిస్థితిలో మనం వెళితే వన్ డే వీ షల్ బి లైక్ హిమ్. ఒక దినం ఆయన లాగే ఆయనలో ఉండే లైట్ మనలోనే మనపై ప్రసరించబడుతుంది. మనం కూడా అలాంటి లైట్ను అనేకులకు ప్రసరిస్తాం. కనుక మే ద లార్డ్ మేక్ us
ట్రూలీ ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్, నిజమైన రూపాంతరం చెందినటువంటి వారే వెలుగు సంబంధం. కనుక ప్రభు త్వరగా వస్తా ఉన్నాడు. నువ్వు ఇంకా రూపాంతరపరచబడకపోతే ఆ దినము ఏం కాలేవు, ఆ దినము నువ్వు రూపాంతరం చెందలేవు. ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? రూపాంతరం. ఈ దీన శరీరము ఆయనకు సమరూపం అయినటువంటి మహిమగల శరీరముగా, సమరూపము గల దానిగా, ఆయనకు ఏ రూపం ఉందో అదే రూపంగా ఆయన మారుస్తాడు. దట్ ఈస్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకొరకే ప్రభువారు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కొండ మీదకి పోయి తాను ఏం చేసినాడు? వారి ఎదుట రూపాంతరం. ఎందుకు రూపాంతరం? దట్ ఈస్ అ మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. అంటే ఒక దినం మీరు ఇట్లా అవుతారు, ఒక దినం ఇలాంటి స్వరూపాన్ని దేవుడు మీకు ఇస్తాడు, ఇలాంటి అద్భుతమైనటువంటి పర్సనాలిటీ దేవుడు మీకు ఇస్తాడు అన్నటువంటిది నేర్పించే దాని కొరకై వారిని తీసుకొని పోతా వచ్చినాడు. కనుక ఫిలిప్పీ 3:21 ప్రకారంగా ఒక దినం ఈ యొక్క రూపాంతరంలోనికి మనం వెళ్తాం. ఎవరంటే ఈ లోకంలో రోమా 12:2 ప్రకారంగా రూపాంతరము చెందినవారు, రూపాంతరం పొందినటువంటి వారు. కనుక దేవుడు అలాంటి స్థానంలోనికి మనల్ని తీసుకొని వచ్చి తన కృపను మనకు ప్రసాదించునుగా. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ జీవితాలు అర్పించుకోండి లార్డ్. ఎందుకంటే ఈ దినాలు ప్రభు త్వరగా రానే ఉన్నాడు. ఇంకా ఎవరిని మనం మోసపుచ్చలేము. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మన జీవితాన్ని మనము ప్రభుకి అర్పించుకుందాం. అట్లు చేయటం ప్రభు సాయం చేయనుగా. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామమున ఈ రాత్రి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న మాటను ఆధారం చేసుకొని మీరు ఆకడలో మేము వెలుగు సంబంధులుగా ఉండాలని మమ్మల్ని కోరారు. వెలుగు సంబంధులు ఎవరంటే రూపాంతరం చెందినటువంటి వారు. 7 విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చినారు. ప్రేమైన మా ప్రభా, ఈ 7 మాలో లేవు ప్రభా. లోక మర్యాదనే ఇంకా మేము అనేక చోట్ల అనుసరిస్తూ ఉంటున్నాం. మాలో దీనత్వం లేదు, గర్వం ఉంది. మాలో ప్రభా అప్పగించుకొని అర్పించుకునేటువంటి జీవితం లేనేలేదు. ప్రేమైనటువంటి మా ప్రభా, మా మనస్సు నూతనంగా మారలే ప్రభా. నీ రూపం ప్రభా, నీ ఆత్మ ద్వారా మేము రూపాంతరం, నీ రూపంలోనికి మేము రాలే. నీ చిత్తం ఏందో ప్రభా పరీక్షించుకోలే, చేస్తూ ఉండమంటా ఉన్నాం. కేవలం పైకి నోటి మాటల వలన మిమ్మల్ని ప్రభా మేము మెప్పించేవారిగా ఉంటున్నాం. నిజమైన రూపాంతర క్రియ లేని వారిగా ఉంటున్నాం ప్రభా. రూపాంతర పరచబడినామని కానీ మీ సేవ కొరకై, మీ పనుల కొరకై ప్రభా, మీ యొక్క స్వార్థ కొరకై ప్రభా అనేక సార్లు ఆశ లేని వారిగా మేము ఉంటున్నాం. ప్రేమైన ప్రభా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటున్నాం. అయ్యా, ఇలాంటి వ్యక్తులంగా ఈ రాత్రి మీ దగ్గరికి వస్తా ఉన్నాం. ఆయన మమ్మల్ని కరకరించండి, మమ్మల్ని కరుణించండి. ప్రేమైన మా ప్రభా, మాలో నిజమైన రూపాంతర ప్రక్రియ జరిగించండి ప్రభా. మమ్మల్ని అంగీకరించండి. నిజమైనటువంటి విశ్వాసులుగా ప్రభా మేము జీవించినట్లు ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నాలో మాలో ప్రభా నీ కార్యమును నూతనపరచుమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ, తన ప్రజలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ పర్యంతరం తోడై ఉండును గాక. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదను, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదను, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచును, నీ పవిత్రతలో నింపును. అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచును, నీ పవిత్రతలో నింపును. యేసుని స్వరూపము నేను చూచుచు, యేసుని స్వరూపము
చూచుచు యేసుని స్వరూపము నేను చూచుచు